హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరహర్షిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సో, ఈ వ్లాగ్ మా మేనకోడలి హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట. సో, ఇక్కడ మేము మార్నింగ్ మదనపల్లి నుంచి బెంగుళూరు స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఏమైందంటే ఆ రోజు నేను హల్దీది తీసుకున్నాను. గోప్రోలో వీడియో ఎడిట్ చేస్తా ఉన్నాను. కానీ అదేమైంది నేను డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటంటే ఇంటికొచ్చాక అది చూసుకోలేదు నేను. డిలీట్ అయిపోయింది బై మిస్టేక్‌గా. సో, అది నేనిక్కడ పెట్టలేకపోయా. ఇక్కడ ఇంక గౌరీ పూజ చేస్తున్నారు. దాన్ని లక్కీగా ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అది క్యాప్చర్ చేసుకోగలిగాను. అంతమంది అంటే ఇంట్లో ఉన్న అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అనమాట. ఇక్కడ మా శ్రీలేఖ డ్రెస్ గురించి నేను ఒక షార్ట్‌లో పెట్టా. ఎక్కడ తీసుకున్నాం మెటీరియల్ అనేది. అక్కడ చూసేసేయండి. ఇక్కడ పెడతాను లింక్. ఇక్కడ మా జై ఏమో ఇంక వాళ్ళ అత్తకి అతుక్కుపోయి ఉంటున్నాడు. వాడికి పేరిస్తే చూసుకుంటా ఉన్నాడు. ఇంక మా చిన్ని మేడం ఇక్కడికొచ్చింది. ఇంక వాళ్ళకి తెలుగు, సాంస్క్రిట్ అంతగా రాదు కాబట్టి చాలా కష్టపడింది ఆ మంత్రాలు చెప్పడానికి కొన్ని. సో, ఈ గౌరీ పూజ అయిపోయిన తర్వాత మేము 11 లోపల వెళ్ళిపోవాలని చెప్పి ఇంట్లోనే నేను శారీ డ్రేప్ చేసేసుకున్నా. మా చెల్లి హెల్ప్ చేసింది. మా చెల్లేమో లెహెంగా ఏసేసుకుందనమాట. ఇంకా ఫంక్షన్ హాల్‌కి వెళ్ళిపోయాము. ఇంక మేకప్ సెషన్ స్టార్ట్ చేసేసారు లేట్ అయిపోతుందని. అంతేనా? ఎగ్జాస్టెడ్ ఎందుకు అంత ఎగ్జాస్టెడ్? ఇయర్స్ పెయిన్ వల్లనేనా? పర్వాలేదు, నాకు కూడా పోక్ చేశారు. నాకు కూడా ఎక్కలేదు అది. ఇట్స్ ఓకే సమ్ టైమ్స్. ఇక్కడ మా ఉదయన్‌కి మేకప్ చేస్తున్నారు. శారీ డ్రేపింగ్ అదంతా అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. తొందరగా చేయాలి, టైం లేదని చెప్పి ఫాస్ట్‌గా చేస్తున్నారనమాట. ఇంక మా ఇద్దరికి మేకప్ చేపించుకొని హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి టైం లేదని ఇంక మేమే రెడీ అవుతున్నాము. ఇక్కడ నా చెల్లి నాకు చాలా హెల్ప్ చేసింది. నా హెయిర్ బ్రైడ్ చేసింది. తను ఇంకా ఉన్నప్పుడు ప్రతిసారి తనే నాకు శారీ డ్రేప్ చేసేది. భలే చేస్తది. చాలా ఈజీగా అనిపించిద్ది తను చేస్తే. కానీ మళ్ళీ నేను కట్టుకోవడం స్టార్ట్ చేస్తే నాకు రాదు. ఈ శారీ డ్రేప్ చేసుకొని ఇంటి నుంచే వచ్చాం కాబట్టి ఈజీ అయింది. సో, హెయిర్ స్టైల్ ఏమో ఫ్రెంచ్ బ్రైడ్ వేస్తోంది. అండ్ తను ఎప్పటి నుంచి అయితే చెన్నై వెళ్ళిపోయిందో నాకు కొంచెం కష్టమైంది హెయిర్ స్టైల్ అవన్నీ ఏడ్చుకోవడానికి. నాకు రావు కాబట్టి కొన్ని నేర్చుకున్నా నేను. మా చిన్ని మేడం కూడా రెడీ అయిపోయింది నా బ్రైడ్ వేసుకునే లోపల. నుంచో నుంచో శ్రేష్ఠ నుంచో. ప్రిటీ ఫెలో. భలే క్యూట్ ఉంది కదా మేడము. అలా ఉంటది అసలు. అన్నిటికీ అంతే క్యూట్‌గా పెడతది ఎక్స్‌ప్రెషన్స్. మేము ఇంకా బ్రైడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ యాక్సెసరీస్ ఉన్నాయి కదా! హెయిర్ యాక్సెస్ ఇట్లా బన్‌లాగా ఇవన్నీ కొన్ని మేము తెచ్చాము. కొన్నేమో వదిన అక్కడి నుంచి తీసుకున్నారనమాట బెంగుళూరులో. ఇంక వాళ్ళని అడిగితే వాళ్ళు ఇట్లా సెట్ చేసి ఇస్తున్నారు. అండ్ కొంచెం నీట్‌గా సెట్ చేశారనమాట. కింద నా హెయిర్ లాస్ అయితే ఎంత ఉందంటే ప్రెగ్నెన్సీ తర్వాత చాలా ఉంది. ఇంతకుముందు ఎంత లావు ఉండేదో, థిక్‌నెస్ ఉండేది, వాల్యూమ్ ఉండేది. అసలు ఇప్పుడు ఏం లేదు. ఇంక నేమే ఏం చేయలేక అలానే సింపుల్‌గా యేసుకున్నా. ఇంక మేకప్ స్టార్ట్ చేశామనమాట. టైం లేదని చెప్పి మా చెల్లికి యేసేసా. అది క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. ఇంక నేను యేసుకుంటున్నా. నేను మార్నింగ్ మాయిశ్చరైజర్ అలానే పూజప్పుడు లైట్‌గా లిప్‌స్టిక్ యేసుకున్నా అనమాట. అది అలానే ఉండిపోయింది. వైప్ చేయడానికి కూడా నాకు టైం లేదు. నేను అలా యేసుకొని కాంపాక్ట్‌గా కొంచెం కాంపాక్ట్ యూజ్ చేసి అలానే కొంచెం బ్లష్ ఇంకా కరెక్టర్ యూజ్ చేసుకున్నాను అంతే. ఇంకేం యూజ్ చేయలేదు. ఒక్క హైలైట్ చేస్తున్న టీ జోన్. ఎందుకంటే టీ జోన్ హైలైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫోటోస్‌కి, లైటింగ్‌కి అంతా కొంచెం షైన్ అవుతా ఉంటది. హైలైట్ అవుతా ఉంటది కాబట్టి అనిపిస్తుందని చెప్పి ఇట్లా హైలైట్ చేస్తున్నా. ఐబ్రోస్ పార్ట్ దగ్గర కూడా కింద ఆ పైన ఐలిడ్ పైన ఐ షాడో వేసిన తర్వాత కొంచెం పైన కూడా అట్లా యాడ్ చేస్తున్నా అనమాట. ఫోర్‌హెడ్ పైన కూడా యాడ్ చేస్తున్నా. అండ్ ఇంకా మనకి లుక్ కంప్లీట్ అవ్వాలి అంటే మ్యారీడ్ పీపుల్‌కి ట్రెడిషనల్ అటైర్‌కి సింధూర్ అనమాట. నేను కొంచెం సింధూర్ యాడ్ చేశా. ఇక్కడ అంతే. ఇంకేం వేసుకోలేదు. లైట్‌గానే పెట్టుకున్నా అంతా. లిప్‌స్టిక్ ఒకటి లేయర్ ఇంకా వైప్ చేయలేదు కాబట్టి దానికే నేను లేయర్ యేసేసుకున్నా అనమాట. మా చెల్లికి కూడా కొంచెం లైట్‌గా యేసాను. బికాజ్ తను ఎక్కువ యేసుకోదు. తను వాడదు కాబట్టి. ఇంక ఈ జడ శ్రీలేఖకి తెచ్చింది కూడా మేము మదనపల్లి నుంచి తెప్పించామనమాట. చేపిచ్చాము. సెపరేట్‌గా వదిన ఫోన్‌లో చూసి పంపిస్తే ఆయన చేసిచ్చారనమాట. మాకెప్పుడు చేసేవాళ్ళే చేశారు. కాకపోతే ఏమైందంటే కొంచెం లూజ్‌గా చేశారు. సరిగ్గా టై చేయలేదు. అండ్ ఈ క్లిప్ ఒక్కటే నాకు చేతితో దొరికింది. మిగతాదంతా వాడు క్రాంకీ ఉండి ఫుల్ నిద్రపోయాడనమాట. ఇంక ఫంక్షన్ స్టార్ట్ అయింది. వాళ్ళ మమ్మీ, డ్యాడీ తీసుకొచ్చేసారు మేడంని. మేడం అయితే రెడీ అయిన తర్వాత సూపర్ ఉంది. అసలు క్యూట్ ఉంది. ఆడపిల్లలు ట్రెడిషనల్‌గా తయారైతే ఎంత అనిపిస్తదో కదా! అసలు మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉండాలనిపిస్తది. ఇంకా ఇక్కడ మేమే అత్త, మామ కాబట్టి
సాంగ్యం ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ట్రెడిషన్ ఏంటంటే ఇక్కడ కూర్చోబెట్టాలి కదా, ఇంకా హారం వేసి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా మేము కూర్చోబెడదామని చెప్పి అక్షింతలు తీసుకుని ఆల్రెడీ తేజు ఒకసారి వేస్తాడు, మళ్ళీ ఇంకొకసారి తీసుకో తేజు నేను కూడా వేయాలంటే మళ్ళీ తీసుకొని వేస్తున్నాం అనమాట. సో తన గిఫ్ట్ తనకి ఇచ్చేసాము. ఇంకా ఇదే అనమాట, సాంగ్యం కూడా స్టార్ట్ చేయాలి. సో ఇంకా అందరు అక్షింతలు వేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇంకా నాకు ఆ ట్రెడిషనల్గా లుక్కి వెనక బ్యాక్గ్రౌండ్ కూడా బాగా సెట్ అయింది అనిపించింది. ఎంత బాగా చేశారు డెకోర్ కూడా. ఇది వదిన ఎత్తికి పింట్రెస్ట్ లో ఎక్కడో చూసారంట, అది సెట్ చేపించారు వదిన, చాలా బాగా అనిపించింది. అండ్ బెనారస్ శారీ వేసుకున్నారు అత్తమ్మ. ఆ శారీ వదిన వాళ్ళ అత్తయ్య ఉన్నారు కదా, వదిన వాళ్ళ పెళ్ళప్పుడు పెట్టారంట. స్టార్ట్ చేసాము సాంగ్యము అంటే ట్రెడిషన్. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా అత్త అలానే మా పెద్దమ్మ ఇంకా నేను ఏం చేస్తున్నామంటే, మనం మేనమామ సారీ ఇస్తారు మేనకోడలికి. సో అది మేము మదనపల్లి నుంచి అంతా రెడీ చేసి తీసుకొచ్చాము. ఇక్కడ అరేంజ్ చేసేసినాము. 13 ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయంటే ఆకు వక్క, పసుపు కుంకుమ, అలానే ఫ్రూట్స్ 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, చాక్లెట్స్, స్వీట్స్ అండ్ బట్టలు పెట్టాలన్నమాట. సో మేము ఏం చేసాము, పొద్దున టైం ఉండదని చెప్పి పూజ చేసేటప్పుడు బట్టలు పెట్టేసాం అనమాట. అది తను వేసుకొచ్చింది డైరెక్ట్గా. ఇవి వదిన కస్టమైజ్ చేపించారు తనకి. మా హిమ అక్క అని మా అక్కే అనమాట, తను చేశారు. తేజు వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్ తను చేశారనమాట. ఈవెన్ చిన్న మేడంది కూడా ఆమె చేశారు. అండ్ వదిన శారీ అయితే పట్టు శారీస్ బై సాయి అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట, చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ తీసుకున్నారు వదిన. 17,000 అంట. నాకు ఆ గోల్డ్ కలర్ చాలా బాగా నచ్చింది. అయితే బ్లౌజ్ కస్టమైజేషన్ కూడా మా అక్కే చేశారు. ఇంకా నా శారీ గురించి వచ్చేస్తే, నా శారీ ఆ లేఖ్య పెళ్ళప్పుడు నాకు పెట్టారనమాట. ఆ లేఖ్య ఏమో మా తేజు వాళ్ళ చెల్లెనమాట. సో ఇది పైతాని, నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషన్. దానికి నేను అప్పుడే వర్క్ చేయించుకున్నాను. ఇంక నాకు టైం రాలేదు, అంటే ఇది కట్టుకోవడానికి టైం రాలేదు. ఇది ముహూర్తం చూసుకున్నట్టుంది చీర కూడా. సో ఇంకా వీళ్ళిద్దరైతే ప్రతిసారి ఏడ్చుకుంటా కొట్టుకుంటా ఉండేవాళ్ళు. ఈ రోజు మాత్రం బాగా ఎంజాయ్ చేసి నవ్వుకుంటా ఉన్నారు. నేను జ్యువెలరీ మొత్తం తనకి అన్నీ ఉన్నాయి ముందు నుంచే, వడ్డానం చేయించారు. ఇంకా శ్రీలేఖ అయితే నా వల్ల కాదు, ఇంకా నేను కూర్చోను, అది ఇది అని గుచ్చుకుంటుంది అని చెప్తే మేము ఇంకా దాన్ని లేపేద్దామని చెప్పి ఇంకా దిష్టి తీసేస్తున్నాం ఎర్నీళ్ళతో. ఇంకా దాని చున్నీ అదంతా గుచ్చుకుంటుంది, లేస్ ఉందని చెప్పి మేమేం చేసాం, జేది బిబ్ ఉంటే దాన్ని లోపల టక్ చేసాము గుచ్చుకోకుండా. ఇంకా వదిన ఒక ఎంసీని పెట్టారనమాట, ఈవెంట్ చేస్తారని చెప్పి, అది కూడా ఉంది. Mira. Mira. Okay, Krishna. Mira. Mira. Okay, we are done with the trial one. So now we are adding one more command. So what is going to be? So whenever I say Krishna to someone else, so assuming like I'm పెద్దమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. మా చెల్లి అయితే శారీని లంగావనిలా డ్రేప్ చేసింది. అంతే, ఇది క్యూట్ అనిపించింది మూమెంట్. సో ఇదే అండి వ్లాగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.